Hi friends, how are you? Please subscribe my channel, please like my videos. Okay friends, నిన్న నామినేషన్స్తో బిగ్ బాస్లో అసలైన మజా ఆట స్టార్ట్ అయింది. అయితే ఈ సీజన్లో సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ మ్యాన్స్గా రెండు గ్రూపులుగా ఏర్పడి రణరింగానికి సిద్ధమయ్యారు. అయితే తొలి వారం నామినేషన్లో 9 మంది నామినేట్ అయ్యారు. సెలబ్రిటీలో ఒక్క భరణి శంకర్ మినహా తక్కిన వాళ్ళంతా నామినేషన్లో ఉన్నారు. సామాన్యుల్లో ఒకే ఒక్కడు డీమ్యాన్ పవన్ నామినేట్ అయ్యారు. భరణి ఎందుకు నామినేషన్లో లేడు, పవన్ మాత్రమే ఎందుకు నామినేట్ అయ్యాడు చూద్దాం. బిగ్ బాస్ తొలివారం నామినేషన్ మాత్రం భలే రంజుగా సాగుతున్నాయి. ఈ నామినేషన్ ప్రాసెస్ కామన్ మ్యాన్ వర్సెస్ సెలబ్రిటీల మధ్య రణరంగం అన్నట్టుగా బిగ్ బాస్ ఫిట్టింగ్ పెట్టాడు. అగ్ని పరీక్ష ద్వారా హౌస్లోకి వచ్చిన సామాన్యులకే ఈ వారం నామినేట్ చేసే పవర్స్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ ప్రాసెస్ ఎలా జరిగిందంటే, బిగ్ బాస్ ఆదేశాలు ఇచ్చిన ప్రతిసారి సెలబ్రిటీల్లో ఉన్నవాళ్ళు ఒకరిని నామినేట్ చేయాలి. ఓనర్స్, హౌస్ ఓనర్స్, కామన్ మ్యాన్స్ ఏకాభిప్రాయంతో ఈ నామినేషన్ చేయాల్సి ఉండగా, మొదటిగా కిచెన్ వర్క్ చేస్తున్న సంజన గల్రాని మూకమ్మడిగా నామినేట్ చేశారు సామాన్యులు. గతంలో ఒక్కొక్కరు ఇద్దరిద్దరు చొప్పున నామినేట్ చేసే అవకాశం ఉండేది. కానీ ఈ సీజన్లో ఇంటి సభ్యులంతా కలిసి నిర్ణయం తీసుకునేటట్లు చేశారు. నామినేట్ చేస్తూ ఆయన కారణాలను కామన్ మ్యాన్ నుంచి ఎంపిక చేయబడిన వాళ్ళు చెబుతూ ఉన్నారు. అలా మొదటి ఇంటి సభ్యులంతా ఏకాభిప్రాయంతో సంజనాని నామినేట్ చేయడం జరిగింది. సంజన నిన్న ఆ బాత్రూమ్ దగ్గర ఏదో ఇష్యూ చేసిందని, ఈమె ప్రవర్తన కరెక్ట్గా లేదని, ఈమె అందరినీ వేరే విధంగా దూషిస్తుందన్నట్టు అందరూ కలిసి సంజనాని నామినేట్ చేయడం జరిగింది. ఆమె ఇంటి రూల్స్ పాటించడం లేదని, అబద్ధాలు చెబుతుందని, గాసిప్లను స్ప్రెడ్ చేసి హౌస్లో గొడవలకు కారణమవుతుందని కారణాలు చెప్పాడు మనీష్. అయితే సంజన నిజంగానే రూమర్స్ క్రియేట్ చేస్తుందని సెలబ్రిటీ అయిన లెక్స్ పాప ఆశా శైని కూడా చెప్పడం జరిగింది. తన పర్సనల్ రిలేషన్షిప్ గురించి ఇంట్లో వాళ్ళకి పదే పదే చెబుతుందని ఏడుస్తూ చెప్పింది ఆశా శైని. ఆ తర్వాత మిగిలిన సెలబ్రిటీలను ఒక్కొక్కరిగా నామినేట్ చేశారు కామన్ మ్యాన్స్. మొత్తంగా తొలి వారంలో నామినేట్ అయిన కంటెస్ట్ లిస్ట్ చూస్తే సంజన గిల్రాని, రీతు చౌదరి, ఆశా శైని, శ్రేష్ఠి వర్మ, ఇమానియల్, తనూజ, రాము రాథోడ్, సుమన్ శెట్టి, పవన్ ఈ 9 మంది నామినేట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి పైన లిస్టు చూస్తే సెలబ్రిటీలో భరణి శంకర్ తప్ప మిగిలిన 8 మంది నామినేట్ కావడం జరిగింది. అలాగే కామన్ మ్యాన్ నుంచి ఒకే ఒక్కడు పవన్ మాత్రమే నామినేట్ అయ్యాడు. సెలబ్రిటీలు మొత్తం 9 మంది నామినేట్ కాగా వాళ్ళలో ఒక్కొక్కరిని సేవ్ చేసే ఆప్షన్ ఇచ్చారు బిగ్ బాస్. దాంతో భరణి శంకర్ని సేవ్ చేశారు కాబట్టి అతను నామినేషన్ నుంచి తప్పించుకోవడం జరిగింది. అయితే చివరిలో సెలబ్రిటీలంతా కలిసి హౌస్లో ఉన్న కామన్ మ్యాన్ నుంచి, ఇంటి ఓనర్ నుంచి ఒకరిని నేరుగా నామినేట్ చేసే అధికారం వీళ్ళకి ఇవ్వడంతో అక్కడ బిగ్ బాస్ ట్విస్ట్ మొదలైంది. సెలబ్రిటీలంతా ఏకాభిప్రాయంతో పవన్ని నామినేట్ చేశారు. దీంతో ప్రస్తుతానికి నామినేషన్ లిస్టులో 9 మందికి చేరింది. అయితే తొలివారం నామినేట్ అయిన 9 మందిలో ఎలిమినేటర్ కావడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఆశా శైనికి, సంజన గల్రానికి, సుమన్ శెట్టిలకి. నాకు తెలిసి సుమన్ శెట్టి ఇంట్లో ఎక్కువగా ఆయన ఎటువంటి గేమ్స్ ఆడడం కానీ, ఎటువంటి కిచెన్ సంబంధించిన దాంట్లో కానీ, ఇంట్లో హౌస్లో అందరితో కలిసిపోవడం కానీ ఆయన ఎక్కువ కలవట్లేదు. కాబట్టి మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు సుమన్ శెట్టి ఈ వారం ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు 100కి 99% ఉంది. ఎందుకంటే ఆశా శైని వీళ్ళన్నా ఇంట్లో వర్క్ చేస్తున్నారు, సంజన వీళ్ళు కూడా వర్క్ చేస్తూనే ఉన్నారు. కానీ సుమన్ శెట్టి ఎక్కువ రిజర్వ్గా ఉంటుండు, ఏదో బాధలో ఉన్నట్టు మనిషిగా. ఎక్కువ కామెడీ కూడా ఆయన ప్రకారం ఎక్కువ కామెడీ కూడా లేదు. నాకు నిన్న ఇమానియల్ని కూడా కొద్దిగా బాడీ షేమింగ్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే ఇమానియల్ని, భరణిని వీళ్ళిద్దరిని నామినేషన్ ప్రక్రియలకి పిలవడం జరిగింది గేమ్లోకి. అయితే ఇమానియల్, నువ్వు లావుగా ఉంటావు, మా ఏజ్కి దగ్గరగా ఉంది, నువ్వు మూడీగా ఉంటావు అన్నట్టు
ఇమానియల్ చెప్పడం జరిగింది. వీళ్ళందరూ కామన్ హౌస్ ఇంటి ఓనర్స్ చెప్పడం జరిగింది. దీంతో ఇమానియల్ చిన్నబుచ్చుకుండు. దేనికంటే నేను ఎక్కువగా ఇంట్లో ఉన్న ఫ్లోర్ మొత్తం క్లీన్ చేసేది నేను, అట్లాంటిది నేను ఈ విధంగా ఉంటున్నా, అనీజీగా ఉంటున్నా, కాబట్టి నేను అనీజీగా ఉన్నా అనేది మాత్రం తప్పు. ఫ్యాట్ వల్ల లావు ఉన్నా అది మాత్రమే. అయితే భరణి వయసు మినిమం ఒక 50 సంవత్సరాల దాకా ఉండవచ్చు, కానీ అతను ఫిట్గా ఉన్నాడు. కాబట్టి వీళ్ళిద్దరికి ఇతని ఏజ్ తక్కువ, అతను ఫిట్గా ఏజ్ ఎక్కువ, కాబట్టి అతను ఫిట్గా ఉన్నాడు, ఇతను లావు ఉండు. కాబట్టి వీళ్ళిద్దరికి ఒకసారి పోటీ పెట్టి చూద్దాం, మ్యాక్సిమం ఇమానియల్ ఓడిపోవచ్చు, భరణి గారు గెలవచ్చు అని చెప్పి వాళ్ళు ఒక పథకం ప్రకారం కామన్ మ్యాన్స్ ప్లాన్ చేశారు. అయితే ఆ భాగాన్ని ఈరోజు మా టీవీలో 1 అవర్ దాంట్లో చూపించడం జరుగుతుంది. అంతేకాకుండా నిన్న పాపం తనుజ గౌడ్ ఒక అట్టిపండుని ఇంట్లోకి దొంగతనంగా చేసి రావడం జరిగింది. అంతకంటే ముందు కూడా ఆమె ఫుడ్ వేస్ట్ చేయకూడదు అని బాధపడుతూ ఏడ్చింది. ఎందుకంటే పాపం వాళ్ళకి ఫుడ్ దొరకట్లే. కామన్ మ్యాన్స్కి కావాల్సినవి అన్నిటిని వండి వాళ్ళకి కావాల్సిన ఆమ్లెటు, భోజనం, పప్పు ఇట్లాంటివి వండి వాళ్ళకి వడ్డించడం జరుగుతుంది. వీళ్ళ ముందు తింటున్నప్పుడు వాళ్ళకి పాపం ఆకలి అవుతుంది. తనుజ గౌడ్ అప్పటికీ పాపం ఓర్చుకుంటుంది. వాళ్ళు ఫుడ్ వేస్ట్ చేస్తున్నారని కాసేపు ఏడ్చింది కూడా. అయితే తర్వాత దొంగతనంగా తనుజ గౌడ్ వెళ్ళి ఒక అరటిపండు తీసుకొని కిచెన్లోకి వచ్చింది. అక్కడ ఇమానియల్, భరణి, సంజన వీళ్ళు ముగ్గురు రీతు చౌదరి కూర్చుని ఉన్నారు. అయితే తనుజ ఫస్ట్ అట్టిపండు తీసుకువచ్చి రీతు చౌదరికి ఇచ్చి తిందాం అబ్బా అంటే రీతు చౌదరి నాకు వద్దబ్బా, నేను అరటిపండు తినను, నాకు ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పి అరటిపండు అట్టిపడేసింది. దాంతో మళ్ళా తనుజ అరటిపండు తీసుకొని భరణి గారికి ఇవ్వబోతుంటే భరణి గారు ఇప్పుడు మనకి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. మనం ఎవరు భోజనం చేయకూడదని, వాళ్ళకి మాత్రమే భోజనాలు వండించాలని. మళ్ళీ బిగ్ బాస్ మన మీద ఏమైనా రివెంజ్ తీసుకుంటాడు, ఎటువంటి శిక్ష అయినా విధిస్తాడు. కాబట్టి నాకు ఈ అట్టిపండు వద్దని చెప్పి అతను కూడా మళ్ళా తనుజ గౌడ్ మీ దగ్గరికి ఇచ్చేస్తాడు. తనుజ గౌడ్ ఇమానియల్ని పిలిచి అరే మన ఇద్దరం తిందాందా, ఇక వద్దులే కానీ అని ఇమానియల్కి సగం ఇవ్వడం, తనుజ గౌడ్ మళ్ళా సగం తీసుకోవడం, దొంగతనంగా కిందికి వంగడం, చెత్తకాడ కూర్చొని రీతు చౌదరి పాపం మళ్ళీ కొద్దిగా అట్టిపండు ఇస్తే రీతు చౌదరి కొద్దిగా తింటుంటే నువ్వు చెత్త కుప్పల నుంచి వేరుకొని తింటున్నట్టు అనిపిస్తుంది, నువ్వు అక్కడి నుంచి దొంగతనంగా ఎందుకు అనవసరంగా, వాళ్ళకి దొరికినా మన బిగ్ బాస్ ఏమన్నా కఠిన శిక్ష వేస్తాడు అని భరణి అంటాడు. ఇంతలో పవన్ పులిహోర కలుపుదామని ప్రియతో ట్రై చేస్తుండు. ప్రియ దగ్గరికి వెళ్ళి ఈ హౌస్లో అందరితో నేను క్లోజ్గా ఉంటా ఫ్రెండ్ లాగా అంటే, నాకు ఫ్రెండ్ లాగా పనికిరాదు, నాకు ఒక బ్రదర్ లాగానే నేను చూస్తా అని ప్రియని అందరినీ అంటుంది. నేను ఎవరినైనా బ్రదర్ సిస్టర్ అని బాండింగ్లోనే వెళ్తాను, నాకు ఫ్రెండ్షిప్ చేయడం ఇష్టం ఉండదు, నేను బ్రదర్ సిస్టర్ లాగానే వ్యవహరిస్తా అందరితో అని అంటాడు. అప్పుడు సంజన కూడా అవునవును కరెక్టే ఇది ఉంది. అయితే తర్వాత తనుజ గౌడ్కి రీతు చౌదరికి వాళ్ళిద్దరి మధ్యలో పోటీ పెట్టగా రీతు చౌదరికి పాపం గేమ్ ఆడుతున్నప్పుడు తలకి చిన్న గాయం అయితే తన డాక్టర్ని మొత్తుకోవడం జరిగింది పాపం రీతు చౌదరి. ఏమంటే బిగ్ బాస్ ఆమెను గేమ్ ఆపి ఇంత లోపల తనుజ గౌడ్ గేమ్ గెలవడం జరిగింది. అయితే ఇంతలో ఆమెని రీతు చౌదరిని బిగ్ బాస్ డాక్టర్ దగ్గరికి పంపించడం జరిగింది. ఆమెకు తలకి బాగానే గాయమైంది. అయినా ఏమంటే డాక్టర్ ఆమె కట్టుకట్టి ఆమెని మళ్ళీ తిరిగి బిగ్ బాస్ హౌస్లోకి పంపడం జరిగింది. తనుజ గౌడ్ ఏడుస్తూ అబ్బా నేను కావాలని చేయలేదు, ఇది ఏదో అనుకోకుండా జరిగిపోయింది, నేను కావాలని అనలేదు అని అంటే రీతు చౌదరి నువ్వు బాధపడకు అబ్బా, అది కూడా గేమ్లో ఒక పార్టే అని చెప్పి ఆమెకు సర్ది చెప్పడం జరిగింది. మీకు ఒక షాకింగ్ విషయం చెప్పబోతున్నా. ఇటీవలే దువ్వాడ శ్రీనివాస్తో కలిపి మాధురి గారు ఒక కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. అక్కడ బిగ్ బాస్ 9 ఆఫర్పై ఆసక్తికర వ్యాఖ్యలు ఆమె మాట్లాడింది. నాకు బిగ్ బాస్ హౌస్లోకి ఆఫర్ వచ్చిన మాట వాస్తవమే, కానీ అన్ని రోజులు నా రాజాకి దూరంగా ఉండడం ఊహిస్తేనే చాలా కష్టంగా అనిపించింది.
నేను ఆయన్ని వదిలి అన్ని రోజులు ఉండలేను, ఆయన కూడా నన్ను వదిలి అన్ని రోజులు ఉండలేడు. అందుకే నేను బిగ్ బాస్ 9 ఆఫర్ రిజెక్ట్ చేయడం జరిగింది. ఇక ఇదే విషయంపై దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా ఒక విధంగా స్పందించడం జరిగింది. మాకు బిగ్ బాస్ నుంచి కబురు అయితే రావడం జరిగింది. స్వయంగా బిగ్ బాస్ టీం వచ్చి మమ్మల్ని కలవడం జరిగింది. మాధురిని బిగ్ బాస్ హౌస్లో తీసుకుంటామని అడిగారు. అయితే అందుకు ఆమె ఒప్పుకోలేదు. మేమిద్దరం కలిసి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈ టైంలో తను బిగ్ బాస్కి వెళ్తే అంతా డిస్టర్బ్ అవుతుందని అనిపిస్తుంది. అందుకే నేను బిగ్ బాస్ ఆఫర్ని వద్దనుకున్నామని శ్రీనివాస్ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కాకపోయినా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారానైనా మాధురి ప్లస్ శ్రీనివాస్ గారు కూడా హౌస్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. అయితే తర్వాత సుమన్ శెట్టిని పాపం నామినేట్ చేయడం జరిగింది. సుమన్ గారు మీరు ఎక్కువగా అందరితో కలవట్లేదు అని హరీష్ గారు అనడం జరిగింది. అంటే మీరు ఎక్కువ ఇంటరాక్ట్ కావట్లేదు ఇంట్లో హౌస్ సభ్యులతో, అంతేకాకుండా మీరు ఒక్కలే కూర్చోవడం జరుగుతుంది, అంతేకాకుండా గేమ్లో కూడా ఎక్కువగా పాల్గొనట్లేదు మీరు అని సుమన్ శెట్టి అన్నప్పుడు సుమన్ శెట్టి కూడా దాన్ని ఖండించడానికి ఫస్ట్ అంగీకరించలేదు. కానీ తర్వాత మళ్ళీ అడక్క ఒకసారి ఖండించండి అని హౌస్ సభ్యులు అడిగినప్పుడు నేను అందరితో ఇంటరాక్ట్ అవుతున్నా, కావాలంటే మీ కామన్ మ్యాన్స్ కూడా అడగండి, వాళ్ళు కూడా చెప్తారు, నేను వాళ్ళతో కూడా క్లోజ్గా ఉంటున్నా, వాళ్ళకి కావాలంటే వాళ్ళని కనుక్కోండి అని. అంతేకాకుండా మా సెలబ్రిటీస్తో కూడా నేను అందరితో క్లోజ్గానే ఉంటున్నా, హౌస్లో మింగిల్ అవుతున్నా, కాకపోతే వచ్చి 2 days అవుతుంది కాబట్టి మీకు అర్థం కావట్లేదు. ఒక పోను ఆటోమేటిక్గా మీకు కూడా అర్థమవుతుంది, నా గేమ్ ఏందో అనేది చూపిస్తా అని చెప్పి సుమన్ గారు అన్నారు. దీంతో హరీష్ గారు సుమన్ గారిని కూడా నామినేట్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇట్లాంటి కొత్త విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.